ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందిన గంటల్లోనే భారీ చేప ఈడీ వలకు చిక్కింది. కర్ణాటకలో నిర్వహించిన ఈడీ సోదాల్లో చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రన్ ఈడీకి పట్టుబడ్డారు. ఆయన ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో 6 కోట్ల బంగారం, 10 కిలోల వెండి గుర్తించారు అధికారులు. 4 వాహనాలు, కోటి విదేశీ కరెన్సీ, 12 కోట్ల నగదును సీజ్ చేశారు అధికారులు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసంతో పాటు ఆయన సోదరుడు కేసీ నాగరాజ్ బంధువుల ఇళ్లలోనూ ఈడీ రైడ్స్ చేసింది. వీరేంద్ర గోవాలో 5 క్యాసినోలను నడుపుతున్నారని ఈడీ గుర్తించింది. ఈడీ బృందం గోవా, బెంగళూరు మరియు చిత్రదుర్గలలో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. కేసీ వీరేంద్రన్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సన్నిహితులని సమాచారం. ఇక విల్ పవర్ ఉంటే ఏదైనా సాధించొచ్చు, బిల్ పవర్ ఉంటే ఎవరినైనా పట్టేయచ్చు. దీనికి ఇవాళ ఈడీ రైడ్సే నిదర్శనం. చిత్రదుర్గ ఎమ్మెల్యే వీరేంద్రకు చెందిన 30 ప్రదేశాల్లో ఈడీ సోదాలు చేస్తుంది. చిత్రదుర్గ జిల్లాలో 6, బెంగళూరు సిటీలో 10, జోధ్పూర్లో 3, హుబ్లీలో 1, ముంబైలో 2, గోవాలో 8 చోట్ల ముమ్మర తనిఖీలు జరుగుతున్నాయి. ఇక గోవాలో బిగ్ డాడీ క్యాసినో సహా వివిధ చోట్ల క్యాసినోలు ఉన్నాయి. అక్కడ పపిన్ క్యాసినో, గోల్డ్, ఓషన్ రివర్స్ క్యాసినో, పపిస్ క్యాసినో, ఫ్రైడ్, ఓషన్ 7 క్యాసినోలను ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. రైట్, మొత్తంగా చూస్తున్నాం ఈడీ రైడ్స్ కీలకంగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. 4 వాహనాలు, కోటి విదేశీ కరెన్సీ, 12 కోట్ల నగదును కూడా సీజ్ చేసేసింది ఈడీ. కర్ణాటకలో ఈడీ సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కర్ణాటకతో పాటు గోవాలోనూ ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. చిత్రదుర్గ ఎమ్మెల్యే ఇంట్లో తనిఖీలు ముమ్మరం చేశారు ఈడీ అధికారులు. ఎమ్మెల్యే కేసీ వీరేంద్రన్ను అరెస్టు చేశారు. ఇక మొత్తంగా ఈడీ రైడ్స్ అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్న పరిస్థితి. ఇక కేసీ వీరేంద్రన్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు అత్యంత సన్నిహితుడిగా కూడా తెలుస్తోంది. మొత్తంగా 4 వాహనాలు, కోటి రూపాయల విదేశీ కరెన్సీ, 12 కోట్ల నగదును సీజ్ చేసింది ఈడీ. ఇంకా కర్ణాటకలో ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. చిత్రదుర్గ ఎమ్మెల్యే ఇంట్లో తనిఖీల్లో ఈడీకి విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఎమ్మెల్యే కేసీ వీరేంద్రన్ని మొత్తానికి అరెస్టు చేసింది. మనం చూడొచ్చు, ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. కేసీ వీరేంద్రన్ ఇంట్లో పట్టుబడ్డ బంగారం, అదేవిధంగా నగదును ఐ న్యూస్ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు. రైట్, ఇక ఎమ్మెల్యే కేసీ వీరేంద్రన్ క్యాసినోలు కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. 7 క్యాసినోలు అతను నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. 6 కోట్ల విలువ చేసే బంగారము, 10 కిలోల వెండిని కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మొత్తంగా చిత్రదుర్గ ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక చిత్రదుర్గ ఎమ్మెల్యే ఇంట్లో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే వీరేంద్రన్ను కూడా అరెస్టు చేశారు. ఎమ్మెల్యే వీరేంద్రన్ డీకే శివకుమార్ కు అత్యంత సన్నిహితుడిగా తెలుస్తోంది. 6 కోట్ల బంగారంతో పాటు 10 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఇక 4 వాహనాలు, కోటి రూపాయల విదేశీ కరెన్సీ, 12 కోట్ల నగదును కూడా సీజ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇక ఈడీ దాడులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చూస్తున్న మొత్తంగా ఈడీ రైడ్స్ ముమ్మరంగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? వంశీ, ప్రస్తుతం అయితే ఈడీ బృందము గోవా, బెంగళూరు, చిత్రదుర్గలో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈయన కేసీ రవీందరన్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కి అత్యంత సన్నిహితుడు అని చెప్పి తెలిసింది. అయితే ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్లులు ఆమోదం పొందిన వెంటనే ఇంత పెద్ద ఎత్తున ఇంత నగదు, బంగారము, కరెన్సీ, విదేశీ కరెన్సీతో పాటు పెద్ద ఎత్తున ఖరీదైనటువంటి వాహనాలన్నింటినీ కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికైతే అన్ని చోట్ల ఈడీ సోదాలు కొనసాగిస్తుంది. ఇంకా మరింత భారీగా
విలువైనటువంటి డాక్యుమెంట్స్ తర్వాత బంగారు దొరికే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈడీ సోదాలను కొనసాగించే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు ఆయన ఇంట్లో దొరికినటువంటి విలువైన వస్తువులు నగదు చూసుకుంటే ప్రస్తుతానికి ఇప్పుడు దాదాపుగా 6 కోట్ల విలువ చేసే బంగారంతో పాటు 10 కిలోల వెండిని కూడా అధికారులు గుర్తించారు. వీటికి అత్యంత విలువైనటువంటి 4 ఖరీదైన వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 12 కోట్ల నగదును ఇందులో సీజ్ చేశారు. మరింతగా ఇప్పటికీ సోదాలు కొనసాగుతున్నాయి. మరింతగా పెద్ద ఎత్తున నగదు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసంతో పాటు ఆయన సోదరుడు కేసీ నాగరాజు బంధువులు, ఆయన నాగరాజుకి అత్యంత సమీపంగా ఉన్నటువంటి సన్నిహితులు ఇళ్లలో కూడా ఈడీ మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రైడ్స్ చేసింది. ప్రస్తుతానికి ఇంకా కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రవీందర్ గోవాలో 5 క్యాష్ లోన్లు కూడా నడుపుతున్నారని చెప్పారు. ఈయన ఈ ఆన్లైన్ గేమింగ్ కి సంబంధించి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నట్లుగా గతంలో నుంచి కూడా కొన్ని ఫిర్యాదులు అందాయి. అయితే ఈడీ ఏకకాలంలో పక్కాగా ఈ దాడులు నిర్వహించింది. దీంతో ఒక రకంగా కర్ణాటక రాజకీయాల్లో కలవరం మొదలైందని చెప్పొచ్చు వంశీ. రైట్.